తొలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏ ఆడపిల్లైనా మంచివాడు భర్తగా కావాలని కోరుకుంటుంది. కానీ నాకు దేవుడు లాంటి భర్త దొరికాడు. ఆయనకి జీవితం అంతా రుణపడిపోయి ఉండాలి. నా ఊపిరున్నంత వరకు ఆయన మొహంలో చెరునవ్వు తగ్గకుండా చూసుకోవాలని ఎన్నో అనుకున్నాను. కానీ నాకు అవకాశం లేకుండా పోయింది ఆదిత్య. నీ బాధంతా నాకు అర్థమైంది వదినా. నువ్వు అన్నయ్యని ఎంత ప్రేమిస్తున్నావో అన్నయ్య కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాడు వదినా. కానీ నిజం తెలిసి కూడా నేను ఆయనకి చెప్పకపోతే నిన్ను కాపాడుకుని ఒక్క అవకాశం అయినా లేకుండా చేసావు కదరా అని రేపు అన్నయ్య నన్ను నిలదీస్తాడు వదినా. కాపాడుకునే ప్రయత్నం చేయకుండానే భార్యని దూరం చేసుకున్నానని బాధ అన్నయ్యకి జీవితాంతం తొలిచేస్తుంది వదినా. లేదు ఆదిత్య, నేను డాక్టర్ని అడిగాను. ఏ చిన్న అవకాశం ఉన్నా నేను ఖచ్చితంగా ఆయనకి చెప్పేదాన్ని. చక్కటి భర్త, కన్నబిడ్డలా చూసుకుని అత్తమామలు, సొంత తమ్ముడు లాంటి మరిది, గొప్ప కుటుంబం, వీటన్నింటినీ వదులుకుని చనిపోవాలని ఎవరు కోరుకుంటారు ఆదిత్య? కానీ ఆ దేవుడు నాకు మీ అందరితో కలిసి బ్రతికే అదృష్టాన్ని నాకివ్వలేదు. కనీసం ఒక బిడ్డని కని మీ అన్నయ్య చేతుల్లో పెట్టాలనుకున్నాను. ఆ సమయం కూడా లేకుండా నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు ఆదిత్య. కనీసం చేతుల్లో బిడ్డ ఉంటే ఆ బిడ్డ కోసమైనా మీ అన్నయ్య బ్రతుకుతాడు అనుకున్నాను. దేవుడు నాకు ఆ వరం కూడా ఇవ్వలేదు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతున్నా పైకి మాత్రం ఏమీ తెలియనియకుండా నేను ఇలా నటిస్తున్నాను ఆదిత్య, నటిస్తున్నాను. వద్దు, చాలా మూల్య. ఏం తిన్నారని? కడుపు నిండా తినండి. ఒకప్పుడు నువ్వు అన్నం తింటుంటే వచ్చి నీ కంచం లాక్కున్నాను, గుర్తుందా? ఇప్పుడు నీకు అవకాశం ఉండి కూడా నా కడుపు నింపాలని చూస్తున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీరేం చేసినా మీ మీదున్న ప్రేమ నాకు తగ్గదు. మీరు ఏదో చేశారని మిమ్మల్ని సాధించాలి అనే ఆలోచన నాకు రాదు. అవన్నీ మర్చిపోయి ముందు కడుపు నిండా భోజనం చేయండి. అయితే నువ్వు కూడా తిను, ఇద్దరం కలిసి తిందాం. కూర్చో కూర్చో. వడ్డించుకో. బాగున్నాయి కదా? ఏంటి, మొగుడు పెళ్ళాలు తీరిగ్గా కూర్చొని ఒకరికొకరు వడ్డించుకుంటున్నారా? చందు, ఈ ఇంట్లో ఇది ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదురా. వెంటనే దీన్ని పంపించేసేయ్. ఎందుకమ్మా? ఎందుకేంట్రా? ఇది మనల్ని మామూలుగా ఏడిపించిందా? ఇది వీళ్ళన్నా ఆ వీడియో ఒకటి పెట్టుకొని నా చేత గాడిద చాకరీ చేయించారు కదరా. దీన్ని పంపించేసే. ఇది మన ఇంట్లో వండడానికి వీల్లేదు. దీన్ని ఊరికే పంపించకూడదురా. ఇది తిరుగుబోతని ముద్ర వేసి పంపించాలి. ఎవరైనా ఎందుకు వదిలేసావని అడిగితే భర్త ఆరోగ్యం బాగోలేకపోతే మరొకరితో కలిసి కొనుకుతుంది, అందుకే భరించలేక పంపించేశావని అందరికీ తెలిసేలా చేయాలి. అమ్మా, అవకాశం దొరికితే మనల్ని ఎలా ఆడుకుందో చూసావు కదా.
ఇంకా దీన్ని ఇంట్లో ఎలా ఉంచుతాం? అసలు ఆదిత్యకి నీ గురించి నా గురించి తెలియదేముంది? నిన్నటిదాకా బాగున్న మనిషి ఉన్నట్టుండి అలా ఎలా మారిపోయాడు? అదే నాకు అర్థం కావడం లేదు. సరేలేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ముందు మీరు నిద్రపోండి. లే సీత, ఆదిత్య అన్న మాటలు నాకు నిద్ర రానివ్వడం లేదు. వాడు వేసిన నిందల గురించి నేను ఆలోచించడం లేదు. ఎందుకలా మాట్లాడా? అసలు కారణం ఏమై ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. బహుశా వాడు ఏదైనా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడేమో. ఎవరైనా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఇలా చాలా ప్రశ్నలు వస్తున్నాయి సీత. అబ్బా వదిలేయండి. ఎలా వదిలేస్తాను సీత? ఏం జరిగినా వాడు నా తమ్ముడు. వాడు తప్పుదారిలో వెళ్ళినా సరిదిద్దాల్సింది నేనే కదా. నిజంగా మీరు ఎంత బాధ్యత గల మనిషి అండి. అసలు ఇంత జరిగినా తమ్ముణ్ణి తప్పు పట్టకుండా తన ప్రవర్తనకి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. సీత, నా తమ్ముడేంటో నాకు తెలుసు కదా. సరే, బాగా పొద్దుపోయింది, రండి పడుకుందాం. నువ్వు పడుకో సీత, నేను తర్వాత పడుకుంటాను. అలా కాదు గాని ఇలా రండి, ఇలా పడుకోండి. రండి. ఏమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపోండి. తెల్లారేసరికి అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. నన్ను క్షమించండి. మీతో కలిసి 7 అడుగులు నడిచాను. 100 ఏళ్ళు తోడుగా ఉంటానని ప్రమాణం కూడా చేశాను. కానీ మధ్యలోనే చేసిన ప్రమాణం వదిలేసి నా ప్రయాణాన్ని ఆపేస్తున్నాను. నాకు వేరే దారి లేదండి. కళ్ళు తెరిచి చూసేసరికి నేనుండను. నా కోసం వెతుకుతారు, బాధపడతారు, ఏడుస్తారు. ఏం చేసినా నేను కనిపించను. చివరికి బాధ తట్టుకోలేక ఓదార్పు కోసం అత్తమ్మ దగ్గరికి వెళ్తారు. నాకు కావాల్సింది అదేనండి. 7 జన్మల బంధం అంటారు. ఈ జన్మలో నా అదృష్టం ఇంతవరకేనండి. ఇంకా 6 జన్మల్లో మీతో కలిసి 100 ఏళ్ళు బ్రతికేలా చేయమని పైకి వెళ్ళి ఆ భగవంతుణ్ణి బ్రతమలాడుకుంటాను. తోడే వీడింది తన దారి వెతికి, నీడే మిగిలింది తుదిలేని కథకి. గమ్యాలు వేరయ్యేసరికి గమనాలు మారేలే ఇలకి. ఎదలోని ప్రేమ నిన్ను వీడిపోదు, మదిలోని బాధ మాటసలే కాదు. ఎగిసే అలలాగే రారాదే, నువ్వే రారాదే.
బాబు రాంబాబు గారు ఏంటి రత్తాలు ఇల్లు ఉడవాలా? సరే కానీ సీత, సీత కాఫీ తీసుకురా. బాబు సీతమ్మ గారు ఇంట్లో లేరు బాబు. ఏంటి? అవును బాబు, నన్ను పొద్దుటి నుంచి ఇల్లు మొత్తం ఎతికేసినాను బాబు, కానీ సీతమ్మ గారు ఎక్కడా కనిపించలేదు. లేకపోవడం ఏంటి రత్తాలు? రాత్రంతా నాతోనే ఈ గదిలోనే ఉంది కదా. ఏమో బాబు. వాష్రూమ్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? The number you are calling is currently switched off. ఏటైనది బాబు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది రత్తాలు. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు భయంగా ఉన్నది బాబు. ఎప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టరు కదా బాబు. అన్నయ్య, వదిన వదిన కనిపించట్లేదంటే కదా, ఎక్కడికి వెళ్ళింది ఏమన్నా తెలిసిందా? సీత కనిపించట్లేదని నీకెలా తెలిసిందిరా? నాకు అనుమానం వచ్చింది. అనుమానమా? అదే అన్నయ్య, నేను అన్న మాటలకి తను ఇల్లు విడిచి వెళ్ళిపోయిందేమోనని. రేయ్ ఆదిత్య! బాబు గారు వద్దు బాబు గారు, వదిలిపెట్టండి బాబు గారు. ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నీ వల్లరా? బాబు గారు మీకు దండం నీ వల్లే జరిగింది. వదలండి బాబు గారు. ఇప్పుడు నాకు అర్థమైంది. సీత వెళ్ళిపోయిందిరా. నీ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అన్న మాటలు, వేసిన నిందలు భరించలేక, నా సీత అవమానం తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా. రే, ఎందుకురా ఇలాంటి పని చేశావు? నిన్ను మీ వదిన ఎంత బాగా చూసుకునేదిరా. కన్న తల్లి లాంటి వదిన మీద ఇన్ని నిందలు వేసి తన మనసుని గాయపరిచావురా. అది నేను రై మాట్లాడద్దు. నీకసలు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎవరో బయట వాళ్ళు, సీత గురించి తెలియని వాళ్ళు ఏదో అన్నారంటే అర్థం ఉంది. కానీ అన్నీ తెలిసిన వాడివి, లక్ష్మణుడు లాంటి వాడి అయ్యుండి సీత మీద నిందలు వేస్తావా? తన మనసు విరిగిపోయిందిరా. నువ్వన్న మాటలకి ఎవరికి మొహం చూపించుకోలేక, అవమానం భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా. ఎక్కడికెళ్ళిందో ఏమైందో కూడా తెలీదురా. నిన్ను నీ జన్మలో క్షమించను. అన్నయ్య, నా సంగతి తర్వాత అన్నయ్య. ముందు వదిన ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదాం పదన్నయ్య. రేయ్! నన్ను ముట్టుకుంటే కంపరంగా ఉంది. నువ్వు తమ్ముడు అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. చే! అన్నయ్య, ఓలమ్మో రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల మధ్య గొడవలేటి భగవంతుడా. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావన్నది జన్మకే అందము. వెలుగులను చల్లు నీ దారిలో, పేరు నిలిపెళ్ళు నీ యాత్రలో. ప్రేమే పంచే మనసు నీకుంటే, పెంచే మంచే వస్తుంది వెంటే. విలువే ఉంది ఊపిరే ఉంటే, నిన్ను మరిచిపోరా కనబడకపోతే. సరిదిద్దుకోలేనిది కాలము నీ నవ్వు. నా శవం కూడా దొరకకూడదు.
ఆయన నా శవం చూసినా ఆయన తట్టుకోలేరు. నా గురించి ఏ ఆనవాళ్ళు దొరకకుండా పోవాలి. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. బాస్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్. లేదు సార్. సరే. అలాగే సార్. రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. బింబమే అస్తమించనిది మేలుకోని కల కోసం కళ్ళు మూసుకుని కలవరించెని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేగి చాటు స్వప్నం కోసం ఆలాపనాగేనా. పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా. కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. నీకు నాకు 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఇద్దరం ఇలాగే కలిసి కబుర్లు చెప్పుకుంటూ కారులో ప్రయాణిద్దాం. ఓకే? ఏమండి, నన్ను క్షమించండి. మీకు దూరం కాక తప్పట్లేదు. మీ ముందు రక్తం కక్కుకుని చచ్చిపోతే మీ గుండె పగిలిపోతుంది. నా చావుని మీరు చూడలేరు. అందుకే నా శవం కూడా మీకు దొరకకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు బ్రతికే అవకాశం లేదు. కనీసం మీకు బిడ్డని కనిచ్చేంత ఆయుష్ కూడా నాకు లేదండి. నా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. 7 జన్మలుంటాయి అంటారు. ఈ జన్మలో మీతో కలిసి బ్రతికే అదృష్టం నాకు లేదు. మిగిలిన 6 జన్మలు మీతో కలిసే ఉంటానండి. ఈ జన్మకి మాత్రం నన్ను క్షమించండి.
మా వదిన నా కంటపడేలా చెయ్యమ్మా. అన్నయ్యకి వదిన మీద అసహ్యం కలిగేలా చెయ్యాలని అబద్ధం చెప్పమంటే నేను మనసు చంపుకొని వదిన మీద నింద వేశానమ్మా. రామన్నయ్య నమ్మకపోగా నేను అన్నయ్యకి శత్రువునయ్యానమ్మా. అన్నయ్య నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా పర్వాలేదమ్మా, కానీ మా వదిన మాత్రం రావాలమ్మా. ఎంతకాలం బతుకుతుందో అంతకాలం మా అన్నయ్య దగ్గరే సంతోషంగా ఉండాలమ్మా. దయచేసి మా వదిన నా కంటపడేలా చెయ్యి తల్లి. నేను చేసిన పాపం కొంతైనా తగ్గించుకుంటానమ్మా. మా వదిన్ని నాకు కనబడేలా చెయ్యమ్మా. ఏమండి, మీరు ఈవెన్ ఎక్కడైనా చూసారా? లేదు బాబు, చూడలేదు. మా వదిన కనిపించట్లేదండి. మీరేమైనా చూసారా? లేదు బాబు, లేదు. వద్దొదినా, ఈ పాపం నా చేతి చేయించొద్దు. నీకు దండం పెడతాను వదినా. ఇది సీతోదిని కాలిపట్టి. ఆంటీ, సీతోదిని ఇక్కడికి వచ్చింది, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చింది. ఈ ఫోటోలో ఉన్నావండి, మీరేమైనా చూసారా? భయ్యా, మీరేమైనా చూసారా? మేమేం చూడలేదు. ఒకసారి సరిగ్గా చూడండి. చూసావు చూసావు? ఎక్కడ? అక్కడ? సరే పద, చూపించుద్దా. ఏంటి ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడే ఉంది. ఇక్కడేంటి? ఏంటి నువ్వేం చెప్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అరే, కాస్త అర్థం అయ్యేలా చెప్పు. అర్థం కావట్లేదు. దూకిందా? నిజమా? ఇక్కడ దూకిందా? వదినా, వదినా. లోపలికి పద. పద నాన్న. వద్దు తాతయ్య, నేను చెప్తున్నాను కదరా. పద లోపలికి, పద. పద. ఆగండి. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు?
రాయ్ బాలు, రామ్ నీకన్నా వయసులో పెద్దవాడు. అన్నయ్యగా వాడిని గౌరవించకపోయినా పర్లేదు, కనీసం వయసు కన్నా మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. వాడేంట్రా వాడు, చదువుకున్నా కదా, ఆ మాత్రం సంస్కారం లేదా? ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. అలాగే ఎవరిని ఎక్కడుంచాలో కూడా నాకు బాగా తెలుసు. ఈ మనిషిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో? రామ్ పరిస్థితి బాలేదు. సీత ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రామ్ ఒంటరిగా ఉండటం మంచిది కాదని తీసుకొచ్చాను. అనాథలందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇదేం అనాథాశ్రమం కాదు. బాలు, నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అనాథ అన్న పదం ఎంత పాపమో నీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఇంతమంది మనుషులున్నారు. ఇంతమంది ఉండగా ఎవరైనా అనాథలు కారు. ప్రతి ఆడదానిలో ఒక అమ్మ, చెల్లి ఉంటారు. ప్రతి మగవాడిలో తండ్రి, అన్న, తమ్ముడు ఉంటారు. మంచి మనసుతో ఆలోచిస్తే ఆ పదం ఎవరి మీద వాడరు. ఇంకా నయం, అమ్మ బాబు తెలియని ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి అన్న తమ్ముడు అని గౌరవించి ఆస్తి రాసిమని చెప్పలేదు. ఆస్తి 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 ఆస్తి, ఇది తప్ప నీ నోట్ నుంచి మంచి మాటే రాకుండా పోయింది కదా. 25 ఏళ్ళు నీతో కలిసి పెరిగిన మనిషి కష్టాల్లో ఉంటే ఏం జరిగిందని అడగకుండా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నావే? అసలు ఏం మనిషివిరా నువ్వు? ఏమైందో అని అడగాల్సిన అవసరం ఏముంది? తెలుస్తూనే ఉంది కదా. పెళ్ళాం వదిలేసిపోయిందంటే వీళ్ళ అన్యోన్య దాంపత్యం ఎంత గొప్పదో అర్థమవుతూనే ఉంది. బాలు, అవునమ్మా, ఆవిడ గారి మీద నిందలు వేశారని ఆ రోజు పౌరుషంగా మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా. మరిప్పుడు ఆ మహాలక్ష్మి ఇంటిని మొగుడిని వదిలేసిపోయింది. మరి దీన్నేమంటారు? మొగుణ్ణే వదిలేసిపోయిందా, లేదంటే వేరే ఎవరితో అయినా? బాలు రాయ్, నువ్వు నన్నేమైనా అని పడతాను. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు, అప్పటికి కక్ష తగ్గకపోతే కొట్టు, భరిస్తాను. కానీ సీత గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఒప్పుకోను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను ఈ ఇంటికి రాకూడదు, అంతేగా? సరే, వెళ్ళిపోతాను. ఆగరా, నా మాట విను. వెళ్ళకురా. నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దురా, పెద్దవాడిని నేను చెప్తున్నానుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. రా. వద్దు తాతయ్య, సీత దూరమైన బాధనే భరించలేకపోతున్నాను. అలాంటిది వీడు తన గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేను. నేను వెళ్ళిపోతాను. బాబుగారు ఆగండి. ఎక్కడికి వెళ్తారు బాబుగారు?